బంగ్లాదేశ్ కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ నుంచి బిగ్ షాక్ తగిలింది. టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్ అయింది. బంగ్లాదేశ్ స్థానంలో ఇప్పుడు గ్రూప్ సి నుంచి స్కాట్లాండ్ కు అవకాశం ఇచ్చింది ఐసీసీ. భారత్ లో ఆడే తమ మ్యాచ్ల వేదికల్ని మార్చాలి అంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పట్టుబడుతూ ఉన్న విషయం తెలిసిందే. ఇక బంగ్లాదేశ్ వినతిని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తిరస్కరించింది. భారత్ లో తమ ప్లేయర్స్ కు రక్షణ లేదు అంటూ బంగ్లా అభ్యంతరం తెలుపుతూ భారత్ నుంచి కూడా శ్రీలంకకి లేకపోతే మరో స్థానానికి మార్చాలి అంటూ కూడా అభ్యంతరం తెలుపుతూ ఉంది. అయితే దాన్ని ఐసీసీ తోసిపుచ్చింది. భారత ప్రభుత్వం ఇక చూసుకుంటే కనుక భారత ప్రభుత్వంలో తమకి బంగ్లాదేశ్ ప్లేయర్స్కి భారత్లో కూడా రక్షణ లేదు అంటూ ఒక సేఫ్టీ ఇష్యూస్ రైజ్ చేస్తూ కూడా ఆ ప్రాంతాన్ని మార్చాలి, భారత్లో కాకుండా టీ20 వరల్డ్ కప్ ప్రాంతాన్ని శ్రీలంక కానీ అలా మార్చాలి అంటూ కూడా బంగ్లాదేశ్ కోరటం జరిగింది. కానీ ఐసీసీ మాత్రం దీన్ని తోసిపుచ్చింది. ఇక అదే గ్రూప్ సి స్థానంలో ఉన్నటువంటి స్కాట్లాండ్ని ఇప్పుడు ఆడేందుకు అవకాశం కల్పించింది. ఇక బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ నుంచి పూర్తిగా అవుట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారిని తెలుసుకుందాం. నమస్కారం సుధీర్ గారు. నమస్తే, చెప్పండి. ఇప్పుడు బంగ్లాదేశ్ ఈ టీ20 నుంచి అవుట్ అయింది. మరోవైపు ఏమో బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఏమో మేము భారత్తో ఆడకపోతే మమ్మల్ని ఎవరు చూస్తారు అంటూ కూడా, భారత్లో ఆడకపోతే టీ20లో ఆడకపోతే మా భవిష్యత్తు ఏంటి అంటూ కూడా వారు అంటున్నారు. ఈ నిర్ణయాన్ని ఏ విధంగా చూడాలి మొత్తాన్ని? వెరీ సాడ్ దట్ బంగ్లాదేశ్ లేకపోవడం. బట్ రీసెంట్ గా మనందరికీ తెలిసింది, ఈవెన్ పాకిస్తాన్ తోటి వాళ్ళ రిలేషన్ చక్కగా లేకపోయినప్పటికీ కూడా దే వెంట్ టు పాకిస్తాన్ అండ్ ప్లేడ్ దేర్ ఆల్సో. సో దాన్ని మనం ఒకసారి దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఐసీసీ ఎప్పుడైతే అంత స్ట్రాంగ్ గా చెప్పారో మంచి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తామని చెప్పి, అంత నేను అనుకుంటాను మొండితనం కనబరచడం నచ్చలేదు. ఎందుకంటే అఫ్కోర్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినట్లయితే కూడా కొన్ని సాఫ్ట్ కార్నర్స్ చూపిస్తే బాగుండేదని అనిపించింది. ఎందుకంటే రీసెంట్ ప్రాబ్లం కనుక వాళ్ళకు పూర్తి సెక్యూరిటీ కోరారు. బట్ ఎప్పుడైతే ఐసీసీ స్వయంగా బీసీసీఐ స్వయంగా కూడా ఇన్వాల్వ్ అయ్యి మీకు అద్భుతమైనటువంటి సెక్యూరిటీ కనబరుస్తామని వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో దాన్ని వాళ్ళు నిరాకరించడం ఐ థింక్ ఇట్ వాజ్ నాట్ గుడ్. ఎందుకంటే పాకిస్తాన్ లో ద సిచ్యువేషన్ వాజ్ వర్స్ దాన్ వాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న దానికంటే. సో అటువంటి వాటికి వెళ్ళి ఆడారు కూడా. సో స్కాట్లాండ్ ఎందుకు తీసుకున్నారంటే, స్కాట్లాండ్ అఫ్ కోర్స్ లాస్ట్ కప్ లో వరల్డ్ కప్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చక్కగా ఉండడం తోటి వాళ్ళని తీసుకోవడం జరిగింది. వాళ్ళు వెస్టిండీస్ ఓడించారు గ్రూప్ లో అండ్ దే ప్లేడ్ వెల్ ఆల్సో యాక్చువల్లీ. సో ఇట్స్ ఐ మీన్ ఇట్స్ ఎ గుడ్ రిప్లేస్మెంట్ అయినా కానీ, బట్ బంగ్లాదేశ్ లేకపోవడానికి మనం కూడా యూనో కొంచెం సాఫ్ట్ కార్నర్ కనబడాల్సింది. బికాస్ ఇట్స్ ఎ గుడ్ టీమ్ యాక్చువల్లీ, మంచి ఫైటింగ్ స్పిరిట్ ఉన్నటువంటి టీం, మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు అందులో అండ్ ఎక్సైటింగ్ క్రికెటర్స్ ఉన్నారు, మంచి ఫామ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇండియాతో అగైనెస్ట్ కూడా మనం చూసాం, ఆడినప్పుడల్లా అద్భుతంగా ఆడారు. అండ్ వాళ్ళ గ్రూప్ లో అఫ్ కోర్స్ యూనో ఆ షెడ్యూల్ సరిగ్గా అడ్జస్ట్ కాకపోవడం తోటి బీసీసీఐ కూడా ఐసీసీ కూడా శ్రీలంక వాళ్ళని పంపలేని పరిస్థితి ఏర్పడింది కనుక ఇండియాలోనే ఆడమన్నారు. సో దాన్ని మనం అసలుకే తప్పుగా చూడలేము. దగ్గర ఫుల్ సెక్యూరిటీ కనబరుస్తున్నారు. అంటే ఏదైతే బంగ్లాదేశ్ ఫస్ట్ భారత్ లో ఆడొద్దని తీసుకున్నటువంటి నిర్ణయం, ఇది పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి క్రికెట్ ప్లేయర్స్ కాదు, అది ప్రభుత్వ నిర్ణయం అని చెప్పి ఇంటర్నేషనల్ గా నాట్ గుడ్. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ లో ఇంతకంటే కూడా వాళ్ళు మొన్న ఆడినప్పుడు సిచ్యువేషన్ బాగాలేని పరిస్థితుల్లో వాళ్ళు ఆడలేదా? సో అలాగే ఇండియాకు స్టార్ట్ అయితే బాగుండేది. ఎందుకంటే ఇండియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వాళ్ళకు ఉంది. చాలా మంది ఐపీఎల్ లో కూడా ఆడతారు మనందరికీ. దానికి కారణం ఏంటంటే ముస్తఫిజుర్ ఎప్పుడైతే వాళ్ళు కలకత్తా నైట్ రైడర్స్ రిఫ్యూజ్ చేశారంటే నిరాకరించారు ఈ సంవత్సరం ఐపీఎల్ నుంచి. సో దాంతో వాళ్ళ సీరియస్ గా కావాల్సి వచ్చింది. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఐసీసీ ఎప్పుడైతే అంత స్ట్రాంగ్ గా ఉంది అంటే వాళ్ళ వైపు ఉండి వాళ్ళకి ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తామని అన్నారో దాన్ని వాళ్ళు స్వీకరిస్తే బాగుండేది. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. బట్ వెరీ సాడ్, సమ్ టైమ్స్ దీస్ థింగ్స్ హ్యాపెన్ యాక్చువల్లీ. సో ఇప్పుడు స్కాట్లాండ్ రిప్లేస్మెంట్ అనేది అయితే ఉన్న టీమ్స్ లలో బెటర్. ఎందుకంటే ఇట్స్ ఎ గుడ్ టీమ్ యాక్చువల్లీ అండ్ వెస్టిండీస్ ఓడించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఉంటాయి వాళ్ళకు. సో ఐ థింక్ సో దాన్ని ఒప్పుకోవాల్సింది. బట్ బంగ్లాదేశ్ ఆడకపోవడాన్ని అయితే మనం దురదృష్టకరంగానే చూడాలి. అయితే సుధీర్ గారు, ఇప్పుడు బంగ్లాదేశ్ ప్లేయర్స్ అంటే క్రికెట్ ప్లేయర్స్ సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ భవిష్యత్ ఏంటి? భవిష్యత్ అనేది వీ డోంట్ నో. బికాస్ ఇప్పుడే ఈ డెసిషన్ ఇది వరల్డ్ కప్ మీట్ మట్టికి, బట్ ఆ తర్వాత ఐసీసీ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో వెయిట్ అండ్ సీ. ఓవరాల్ గా అయితే మనకు చెప్పాలంటే ఇది పర్టికులర్ దాన్ని అయితే మనం కొంచెం బ్యాడ్ లక్ అనేది చూడాలి, డౌట్ లేదు. బికాస్ ఇట్స్ ఎ గుడ్ టీమ్, మంచి ప్లేయర్స్ ఉన్నారు అందులో అండ్ మంచి ఎంటర్టైనర్స్ ఉన్నారు. అప్పుడు అక్కడ లీగ్ కూడా రీసెంట్ గా కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్ గానే. బట్ ఐసీసీ దీన్ని రెస్పెక్ట్ చేయడం అనేది చాలా ఏమిటి, బీసీసీఐ కంటే ఐసీసీ కూడా అంత స్ట్రాంగ్ గా వాళ్ళకు టైం ఇచ్చి గడువు ఇచ్చి వాళ్ళంతా వాళ్ళ వైపు నిలబడ్డప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోవడాన్ని మనం అబ్సల్యూట్లీ దురదృష్టకరంగానే చూడాలి. ఐ థింక్ దే షుడ్ హావ్ యాక్సెప్టెడ్ యాక్చువల్లీ. ఎందుకంటే
వాళ్ళు ఇంతకంటే వర్స్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు పాకిస్తాన్ వెళ్ళి బంగ్లాదేశ్ ఆడలేదా? సో అలాంటి అంటే సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్లేయర్స్ కూడా అదే విధంగా బాధపడుతూ ఉన్నారు. బీసీసీఐతో పెట్టుకుంటే నెక్స్ట్ మాకు భవిష్యత్తు ఉండదు అంటూ కూడా వారు అంటూ ఉన్నారు. పెట్టుకుంటే అని కాదు, మనం అలా కూడా అఫ్ కోర్స్ వన్ సైడ్ గా ఉండవు. బీసీసీఐ కూడా టోటల్ గా అంటే అడమెంట్ గా ప్రతి దాంట్లో ఉండకూడదు. ఈ విషయం అంటే అఫ్ కోర్స్ ఐసీసీకి సంబంధించిన దట్ యూ కెనాట్ చేంజ్ అండి. ఇప్పుడు బంగ్లాదేశ్ ఉన్నటువంటి గ్రూప్ లో మ్యాచెస్ అన్ని కూడా ఇంగ్లాండ్ వెస్ట్ ఇక్కడే ఉన్నాయి. సో అందుకని వాళ్ళు ఇక్కడే ఆడమని అన్నారు. వాళ్ళందరినీ శ్రీలంకకు పంపే ఛాన్స్ ఉండదు కదా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకలో కొన్ని మ్యాచెస్ ఉండి ఇక్కడ మ్యాచెస్ ఉన్నట్లయితే దే వుడ్ ఆల్సో కమ్ డౌన్ అయితే, బట్ అలా లేదు. అన్ని షెడ్యూల్ మార్చి మీకు అన్ని టీమ్స్ షిఫ్ట్ చేసేటటువంటి పరిస్థితి లేదు కనుక ఇండియాలోనే ఆడమన్నారు వాళ్ళు. అండ్ నాకు కూడా ఒక రకంగా అనిపించింది అంటే మరి వాళ్ళు ఆడుకున్నటువంటి వెన్యూస్ ఇస్తే బాగుండేది. ఎందుకంటే సిచ్యువేషన్ కొంచెం బాగాలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే పాకిస్తాన్ అహ్మదాబాద్ ఇవ్వలేదా పాకిస్తాన్ లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు, సో అలా ఇస్తే బాగుండేది అని వాళ్ళు అంటారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దట్స్ ఇట్ యాక్చువల్లీ. ఓవరాల్ గా అయితే ఇప్పుడు అంటే వాళ్ళు లేకపోవడం అనేది అబ్సల్యూట్లీ ఐ మీన్ నాట్ గుడ్ ఫర్ క్రికెట్. ఎందుకంటే వాళ్ళు అంటే సుధీర్ గారు ఇప్పుడు బంగ్లాదేశ్ ప్లేస్ లో స్కాట్లాండ్ ని తీసుకున్నారు. బంగ్లాదేశ్ ఆట తీరు స్కాట్లాండ్ ఆట తీరు తీసుకుంటే చూస్తే గనక కంప్లీట్ రిప్లేస్మెంట్ అనే అనుకోవచ్చా? ఏమంటారు? బంగ్లాదేశ్ కి రిప్లేస్మెంట్ గా స్కాట్లాండ్ కరెక్ట్ చాయిస్ అనుకోవచ్చా? అయితే ఐ మీన్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఒకళ్ళే మంచి చాయిస్ అన్నారు. ఎందుకంటే స్కాట్లాండ్ యాక్చువల్లీ కంపేర్ చేసినట్లయితే బికాస్ ఇట్స్ బెటర్ వన్. స్కాట్లాండ్ లాస్ట్ కప్ వరల్డ్ కప్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ ప్రకారం వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ ర్యాంకింగ్ ప్రకారం ర్యాంకింగ్ 14 ఉన్నా కానీ దే ప్లేడ్ బెటర్ క్రికెట్ అని చెప్పి. లేకుంటే మిగతా వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి ఇప్పుడు నమీబియా లాంటి టీమ్స్ అయితే తీసుకురాలేదు కదా. సో ఐ థింక్ ద డెసిషన్ టేకెన్ బై ఐసీసీ ఇస్ గుడ్ బికాస్ స్కాట్లాండ్ ఈజ్ టఫ్ టీమ్. వాళ్ళు మనందరికీ తెలుసు, యూనో ఐర్లాండ్, స్కాట్లాండ్, ఇంగ్లాండ్ కూడా వరల్డ్ కప్ లో వచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రేణుక. దాంతో నేను స్కాట్లాండ్ ఇస్ బెటర్ టీమ్ అండి. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ టీమ్ ఎట్ ఆల్. ఇట్స్ వెరీ టఫ్. ఐ మీన్ T20 ఫార్మాట్ లో నేను అనుకుంటా మంచి కాంపిటీషన్ ఇచ్చేటటువంటి టీమే. ఐ మీన్ యూ డోంట్ కంపేర్ విత్ బంగ్లాదేశ్ ఎట్ ప్రెసెంట్, బట్ దే ఆర్ ఎ గుడ్ సైడ్. రైట్. థ్యాంక్ యూ సుధీర్ గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్. బంగ్లాదేశ్కు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. T20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ని పక్కన పెట్టేసింది. బంగ్లాదేశ్ స్థానంలో గ్రూప్ సి నుంచి ఇప్పుడు స్కాట్లాండ్కి అవకాశం ఇచ్చింది ఐసీసీ. ఇక ఏదైతే స్కాట్లాండ్ బంగ్లాదేశ్ స్థానంలో ఆడేందుకు సిద్ధంగా ఉందని చెప్పి వచ్చినటువంటి వార్తలు ఇప్పుడు మొత్తం కూడా ఐసీసీ ఒక అధికారిక ప్రకటన ఇచ్చినట్లయింది. ఇక భారత్లో ఆడే తమ మ్యాచ్ల వేదికలను మార్చాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పట్టుబట్టడము, భారత్లో తమ ప్లేయర్స్కి సరైన రక్షణ ఉండదు, సేఫ్టీ ఇష్యూస్ రైజ్ చేయటము, మీకు సేఫ్టీ మేము కలగజేస్తామంటూ ఐసీసీ చెప్పినప్పటికీ కూడా బంగ్లాదేశ్ తిరస్కరించడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇక వీటన్నిటి నేపథ్యంలో ఐసీసీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా బంగ్లాదేశ్ని తొలగించి ఆ స్థానంలో కూడా స్కాట్లాండ్ని తీసుకుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఇప్పుడు అఫీషియల్గా కూడా ఇప్పుడు స్కాట్లాండ్ ఆడనుంది బంగ్లాదేశ్ స్థానంలో కూడా. మనం ఈ రెండు టీమ్స్ కనుక కంపేర్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? శ్రేణు, గత దాదాపుగా నెల రోజుల నుంచి కూడా బంగ్లాదేశ్ కొంత బెదిరించే ప్రయత్నం అయితే చేస్తూ వస్తుంది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. ఈ విషయంలో అంటే భారత్ ను బెదిరించాలి అంటే ఐసీసీ భుజాల మీద తుపాకీ పెట్టి భారత్ ను బెదిరించాలనే ప్రయత్నం అయితే బంగ్లాదేశ్ చేసిన మాట వాస్తవం. కానీ ఇక్కడ ఐసీసీ ఎక్కడ కూడా తలంచలేదు, భారత్ క్రికెట్ కంట్రోల్ బీసీసీఐ కూడా ఎక్కడ కూడా తలంచలేదు అనే విషయం అయితే స్పష్టంగా అర్థమైంది. అంటే ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ నుంచి తప్పించిన తర్వాత వాస్తవానికి అక్కడ హిందువులపై దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయంలో భారత ప్రభుత్వం కానీ బీసీసీఐ కానీ ఎక్కడ కూడా వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదు. అంటే ఒకవైపు హిందువులపై దాడులు జరుగుతున్నాయి, హిందూ సమాజంలో దాడులు జరుగుతున్నాయి. మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి దేశంలో, మెజారిటీ ప్రజలుగా హిందువులు ఉన్నటువంటి దేశంలో అంటే బంగ్లాదేశ్ ముస్లింలను తీసుకొచ్చి ఎలా ఆడిస్తారనే ప్రశ్న సాధారణంగా తలెత్తే అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ బీసీసీఐ కానీ భారత ప్రభుత్వం కానీ వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి అంటే బంగ్లాదేశ్ క్రికెట్ ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి ఉంటే ఈ వివాదం పెద్దదై ఉండేది కాదు. కానీ ఈ అంశానికి సంబంధించి వాళ్ళు కొంత రాద్ధాంతం చేసే ప్రయత్నం చేయడం, ఐసీసీని బెదిరించే ప్రయత్నం చేయడం, బీసీసీఐని బెదిరించే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. చివరికి వాళ్లే నష్టపోయారు. దాదాపుగా 250 నుంచి 300 కోట్లకు పైగా వాళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు తాజాగా ఇక ఐసీసీ అంటే మీరు ఎన్ని రకాలుగా బెదిరించినా సరే మేము వెనక్కి తగ్గేది లేదు అనే విషయాన్ని అయితే ఐసీసీ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా వాళ్ళని తప్పించేసి T20 వరల్డ్ కప్ నుంచి ఆ స్థానంలో స్కాట్లాండ్ తీసుకుని నిన్న దీనికి సంబంధించి ఎప్పుడైతే నిన్న మొన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసినటువంటి ప్రకటనలతో కొంత అనిశ్చిత అయితే నెలకొంది. అలాగే ఐసీసీ చేసినటువంటి ప్రకటనలతో కూడా కొంత
అసలు స్కాట్లాండ్ ఆడుతుందా లేదా, బంగ్లాదేశ్ స్థానంలో ఎవరు ఆడతారు అనే దాంట్లో మాత్రం స్పష్టత రాలేదు. కానీ ఇప్పుడు స్కాట్లాండ్ ఆడేందుకు కూడా అంగీకారం తెలపడంతో బంగ్లాదేశ్ అఫీషియల్ గా పక్కన పెట్టేయడం జరిగింది. ఇక దీనితో భారత్ బంగ్లాదేశ్ క్రికెట్ సంబంధాలు, ఇతర దేశాల సంగతి పక్కన పెడితే భారత్ బంగ్లాదేశ్ క్రికెట్ సంబంధాలు అనేవి ఖచ్చితంగా మరింత బలహీనపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పాకిస్తాన్ ఏ విధంగా దిగజారిపోయాయో ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఎస్ ఉంది. వెంకట్, అంటే ఈ నిర్ణయాన్ని ఇప్పుడు దీనికి కారణం భారత్లో ఆడనని తీసుకున్నటువంటి నిర్ణయం బంగ్లాదేశ్ క్రికెట్ ప్లేయర్స్దా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుదా, లేకపోతే బంగ్లాదేశ్ ప్రభుత్వందా, ఎలా చూడాలి? ఇది ఖచ్చితంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో సంబంధం ఉందని నేనైతే అనుకోవట్లేదు. అలాగే నిన్న బంగ్లాదేశ్ క్రికెటర్లు కూడా ఒక క్రిక్ బజ్ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు ఇందాక కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు కూడా ఈ అంశంలో అసలు తమ ప్రమేయం లేదు, అంటే బోర్డు మాకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది, కానీ ఈ విషయంలో బోర్డు ఏం చేస్తుంది, ఆల్రెడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయమే, ఏదైతే తాత్కాలిక ప్రభుత్వం మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఉన్నటువంటి తాత్కాలిక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మాత్రమే ఇక్కడ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అమలు చేసింది. అలాగే అక్కడి నుంచి వచ్చినటువంటి క్రీడా సలహాదారు చెప్పిందానే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు కానీ లేదంటే ఇతరులు కానీ మీడియాకి చెప్పడం జరిగింది. అంతేగాని మా అభిప్రాయాలను కానీ బోర్డులోని కొంతమంది అభిప్రాయాలను కానీ వాళ్ళు ఎక్కడా కూడా తీసుకోలేదు. దీనివల్ల మా క్రికెట్ కెరీర్ నాశనం అయిపోతుందంటూ కూడా బంగ్లాదేశ్ క్రికెటర్లు కొంత ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. అంటే భారత్ లాంటి దేశంలో వాళ్ళు ఆడటానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. భారత్ ఆడినప్పుడు కూడా వాళ్ళ ప్రదర్శన మొత్తాన్ని బయటకు తీసే ప్రయత్నం కూడా మనం గతంలో ఎన్నోసార్లు చూసాం. ముక్కోణం టోర్నీలో కానీ పలు సందర్భాలు ఏదో ఒక అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు ఏదో రకంగా పోరాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇది పూర్తిగా వాళ్లకు ఆర్థికంగా కూడా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంగతి పక్కన పెడితే క్రికెటర్లు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. ముస్తాఫిజుర్ రెహమాన్ ఇప్పటికే 9 కోట్లకు పైగా నష్టపోయాడు. మిగిలిన ఆటగాళ్లు కూడా భవిష్యత్తులో వాళ్ళకి రాబోయే బోనస్లు కానీ, మ్యాచ్ ఫీజులు కానీ, అదేవిధంగా ప్రైజ్ మనీలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే కూడా బంగ్లా క్రికెట్ ప్లేయర్స్ ఈ విషయంలో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అంటే డెసిషన్ ఎవరిదైనప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళ భవిష్యత్తు, ఎందుకంటే భారత్లో ఆడితే ఆ ఆటే డిఫరెంట్గా ఉంటుంది. చాలామంది కూడా చాలా కంట్రీస్ కూడా భారత్లో ఆడటానికి ఇష్టపడతారు. ఇక్కడ ఈ క్రికెట్కి భారత్ అనేది చాలా లార్జ్ ప్లాట్ఫామ్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నేను ఒక విషయాన్ని, అంటే గతంలో జరిగినటువంటి గత 10 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి విషయాలు కొన్నింటిని ప్రస్తావిస్తూ వస్తాను. అక్బర్ అఫ్ఘన్ అని ఆఫ్ఘనిస్తాన్ మాజీ క్రికెటర్, మాజీ క్రికెట్ కెప్టెన్ ఒక అతను ఉండేవాడు. తాలిబాన్ కి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేవి. కాబట్టి క్రికెట్ కి సంబంధించి అతను తాలిబాన్లను ఒప్పించి, తాలిబాన్లతో కొంత పోరాటం చేసి యువకులందరినీ కూడా నడిపించి తర్వాత దాన్ని అంటే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ను ఒక స్థాయిలో నిలబెట్టాలనే ప్రయత్నం చేశాడు. దానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నుంచి ఎప్పుడైతే జైషా పూర్తి అంటే అక్కడ కార్యదర్శిగా అడుగు పెట్టాడో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అంది. అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ కాకుండా ఆసియాలో మరే ముస్లిం దేశం ప్రత్యామ్నాయంగా ఉండాలి అనే ఆలోచనలో బీసీసీఐ వేసినటువంటి అడుగుల్ని అక్కడ ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు సమర్థవంతంగా వినియోగించుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా చక్కగా దాదాపుగా 10 నుంచి 12 మంది ఆటగాళ్లు భారత్ ఐపీఎల్ లో ఆడుతూ ఉంటారు. ఐపీఎల్ జట్లకు ఆడుతూ ఉంటారు. అందులో రిజర్వ్ ప్లేయర్స్ ఉంటారు, రెగ్యులర్ ప్లేయర్స్ ఉంటారు. ఇప్పుడు రషీద్ ఖాన్ కానీ, నబీ కానీ ఇలా చాలా మంది ప్లేయర్స్ ఆడుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్ కి సంబంధించి కొంత ఆ స్థాయిలో బంగ్లాదేశ్ కి అంటే పాకిస్తాన్ తో వీళ్ళు స్నేహం చేసి, అంటే పాకిస్తాన్ నుంచి వాళ్ళు భౌగోళికంగా వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు వాళ్ళ స్వాతంత్ర పోరాటంలో భారత్ సహకరించినప్పటికీ కూడా వాళ్ళు మాత్రం పాకిస్తాన్ తో ఎక్కువగా స్నేహం చేయడం, ఆ సోషల్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, లేదంటే మ్యాచ్లు ఆడే సమయంలో కానీ వాళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ చేసినప్పటికీ కూడా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అనేది బంగ్లాదేశ్ కు పూర్తి స్థాయిలో సహకరిస్తూ వచ్చింది. అయినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని సమర్థించుకోకుండా, అంటే వాళ్ళు దాన్ని వినియోగించుకోకుండా, సమర్థవంతంగా వాడుకోకుండా వాళ్ళు కొంత పిచ్చి చేష్టలు అయితే చేస్తూ వచ్చారు. ఇంకా ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ ఏదైతే చేసిందో ఇక నుంచి నాకు తెలిసైతే వరల్డ్ క్రికెట్ కి సంబంధించి ముస్లిం దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ పైచేయి సాధించబోతుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఆల్రెడీ ఇప్పుడు దిగజారిపోయాయి. ఇప్పుడు భారత్ తో వాళ్ళు గెలుపుకున్నారు కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్ పరిణామాలు మాత్రం బంగ్లాదేశ్ కు తీవ్రంగానే ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ముస్లిం దేశాలకు సంబంధించి ఆల్రెడీ ఒమన్ ఈ దేశాలు ఉన్నా కానీ కొంత ఆఫ్ఘనిస్తాన్ పైచేయి ఉంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ కంటే ఆఫ్ఘనిస్తాన్ చిన్న దేశం క్రికెట్ పరంగా, కానీ వాళ్ళకంటే మెరుగైన ఆటగాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్లను ఐసీసీ కానీ ఇప్పుడు బీసీసీఐ కానీ మరింత ప్రోత్సహించే అవకాశం అయితే ఖచ్చితంగా దొరికిందని చెప్పాలి. ఈ విషయంలో పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ పరోక్షంగా సహాయ సహకారాలు పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ కి అందించాయనేది అయితే అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్.
ఇక బంగ్లాదేశ్ ఇప్పుడు T20 వరల్డ్ కప్ నుంచి అవుట్ అయింది. బంగ్లాదేశ్ స్థానంలో గ్రూప్ సి నుంచి స్కాట్లాండ్ ని తీసుకుంటూ ఐసీసీ నిర్ణయం ప్రకటించింది. భారత్ లో ఆడే మ్యాచ్లు వేదికలను మార్చాలంటూ బంగ్లాదేశ్ పట్టుబడటము, ఇక బంగ్లాదేశ్ వినతిని తిరస్కరించింది ఐసీసీఐ.